ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా 50 మంది తెలంగాణ ప్రజలకి నా వైపు నుంచి శుభాకాంక్షలు అభినందన తెలియపరుస్తూ ఉన్నాను. తెలంగాణ అంటే ఉద్యమాలకు పోరాటాలకు నిలయమైనటువంటిది. ఈ 1947 ఆగస్టు 15 దేశం స్వాతంత్రం వచ్చిన నైజాం రాజరిక వ్యవస్థలో ఆనాడు ఆయన స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడంతో తెలంగాణలో సాయుధ పోరాటం సెప్టెంబర్ 1147 పిలిపియాల్సి వచ్చింది. ఈ హైదరాబాద్ సంస్థానం భారతదేశం విలీనం కాలేదు. సాయుధ పోరాటం ముమ్మరం కావడంతో సెప్టెంబరు 17, 1948 తెలంగాణ రాష్ట్రం తెలంగాణ సంస్థానం భారతదేశం విలీనమైంది. ఆ తదుపరి కొన్నాళ్ళకే 56లో ఆంధ్రప్రదేశ్ అవతరణ పేరుతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విలీనమైంది. భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. మరాఠాలో మహారాష్ట్ర జిల్లాలు పోయినాయి, మహారాష్ట్రకి. అలాగే కర్ణాటకలో కొన్ని జిల్లాలు పోయినాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విలీనం అయిన తర్వాత నీళ్లు నియామకాల్లో నష్టం జరిగిందని, ఆత్మగౌరవ పరిపాలన కావాలని 56 నుంచేలే తెలంగాణ ఆకర్షిస్తాడుతూ పౌరకుల సంఘాలు, ప్రగతిశీల శక్తులు, వామపక్ష భావాలు కలిగిన వాళ్ళు అందరూ కూడా ఉద్యమం చేస్తూ వచ్చారు. ఎట్టకేలకి టీఆర్ఎస్ తర్వాత ఇంకా అనేక పార్టీలు కొత్తగా ఏర్పడ్డా. అందులో సిపిఐ సాయుధ పోరాటం చేసిన పార్టీ, జాతీయ పార్టీ. 2008లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందని జాతీయ మహాసభలో తీర్మానం చేసిన పార్టీ కాబట్టి దాంతో కొంత ఊపు వచ్చింది, ఉత్తేజం వచ్చింది. ఏదైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం సోనియా గాంధీ ఆధ్వర్యంలో ఆమె చైర్పర్సన్ ఉన్నటువంటి ఆనాడు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం ఎట్టకేలకి ఈ 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంట్ ఆమోదం పొంది అనుమతి ఇవ్వబడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన చేశాడు. ఆయన ఏవైతే ఉద్యమ ఆకాంక్షలు ఉన్నాయో 1400 మంది అమరవీరులైన విద్యార్థి యువకులు ఆకాంక్ష నెరవేరడంలో సఫలీతం కాలేదు. అయితే ఏదో కొన్ని అరకొర నీళ్లు సాగునీటి ప్రాజెక్టులు కట్టడానికి ప్రయత్నించినా పూర్తి స్థాయిలో కాలేదు. ఇప్పటికీ సాగునీటి సమస్య ఉంది, నిరుద్యోగ సమస్య ఉంది. విద్యా సంస్థలన్నీ కూడా పేదలకు ఇంకా అందుబాటు రాలేదు. అందుకనే నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవ పరిపాలన ఇవాళ కూడా సవాలుగా ఉన్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 మాసాలు గడిచిపోయింది. ఇంకా కూడా నిరుద్యోగ యువకులకు సంబంధించినటువంటి అంశం మీద ఒక విశ్వాసం, నమ్మకం కలగట్లేదు. సంక్షేమ పథకాలకు సంబంధించి, సామాజిక న్యాయానికి సంబంధించి ఇలాంటి సమస్యలపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలా. ఉద్యోగాలు కొంత కల్పించడానికి ప్రయత్నించినా ఇంకా ఏదైతే ఉందో కింది స్థాయిలో ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సామాజిక న్యాయం కొరకు, తెలంగాణ ఆకాంక్షలకు, ఆత్మగౌరవ పరిపాలన కొరకు ప్రజా దర్బార్ లాంటి పెట్టి మరి ప్రజలకు అందుబాటులో పరిపాలన తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదే తెలంగాణ ఆకాంక్షలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ఆ ఉద్యమంలో పనిచేసినటువంటి, ఇప్పటికీ కేసులు ఉన్నటువంటి లేదా కేసులు పెట్టబడినటువంటి జైలు పోయిన వాళ్ళకు కూడా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు కూడా అమలు పరచడానికి కార్యాచరణ రూపొందించాలని సిపిఐ విజ్ఞప్తి చేస్తుంది. ఆ రకంగా ప్రజా సమస్యల పరిష్కారానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నారు.